మీ కళ్ళద్దాలిక పక్కన పెట్టేయండి. ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. ఈ రోజు ఇక్కడ పిఠాపురం జనసేన నాయకులు, జన సైనికులు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి నిన్న పవన్ కళ్యాణ్ గారు తిరుపతి లడ్డూకు జరిగిన అపచారానికి తాను బాధ్యత వహిస్తూ పశ్చాత్తాప దీక్ష గుంటూరు జిల్లా నంబూరు దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిన్న దీక్ష పూనారు పవన్ కళ్యాణ్ గారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు అయితే నిన్న దీక్ష చేపట్టడం అందరికీ తెలిసిందే. దానిలో భాగంగా పవన్ కళ్యాణ్ గారి దీక్షకు మద్దతుగా పిఠాపురం జనసేన నాయకులు, జన సైనికులు ఇక్కడ స్థానిక వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద వాళ్ళు కూడా వాళ్ళ వంతు బాధ్యతగా తమ నాయకుడు చేస్తున్న దానికి సంఘీభావంగా పశ్చాత్తాప దీక్షలో వాళ్ళు కూడా ఉదయం నుంచి పిఠాపురం స్థానిక వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర అయితే దీక్షలో కూర్చోవడం అయితే జరిగింది. ఈ రోజు మన సుమన్ టీవీ తరపు నుంచి ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంటి ఈ దీక్షకి ప్రధాన ఉద్దేశం ఏంటి? నమో వెంకటేశ్వర, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం శాసనసభ్యులు వారు ఈ ప్రత్యేక దీక్ష అనేది రెండో రోజు జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూలో కల్తీ జరిగిందనే ఉద్దేశంతో గత వారం రోజులు బట్టి మీరు అందరూ చూస్తున్నారు. ఈ యొక్క గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన సీఎం గారు అవనండి, డిప్యూటీ సీఎం గారు అవ్వండి, ఒక లక్ష్యాన్ని మొదలుపెట్టారు. దానికి తిరుపతి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మీద చేస్తే ఈ కొంతకాలం నుంచి ఒక వారం 10 రోజుల నుండి మీరందరూ చూసుంటారు. కల్తీ నెయ్య, ఆ జంతు అవశేషాలు అవనవండి, చేప నూనె అవనవండి, ఇవన్నీ కల్తీ జరిగిందని ఒక వాళ్ళకి తెలుసుకోవడం, ఒక ల్యాబ్కు పంపడం, గుజరాత్ కర్ణాటక ల్యాబ్లు పంపడం. అది ఎస్ఎల్వీలు అనేది 100 నుంచి 120% వరకు ఉండాలి. అటువంటిది 20% నుంచి 40% వరకు ఉందన్నారు. అంటే ఆటోమేటిక్గా మీకు అందరికీ తెలుసున్నదే. ప్రెజెంట్ రిపోర్టు, పాత రిపోర్టు పెట్టారు. ఇది ముందు జగన్ గారు ఆ కలియుగ దైవం ఎలా చూపెట్టారంటే, జగన్ గారిని మీరు పవన్ కళ్యాణ్ ఒక మాట అని ఉంటారు. మీరు గత ఎలక్షన్లో కూడా ఏంటంటే పాతాళ లోకం దొక్కేస్తాను జగన్ అని కూడా అన్నారు. ఆ విషయంగా మన పవన్ కళ్యాణ్ గారు ఆ కలియుగమే పూని ఆయనతో ఎలా కనిపించారు. ఆయన అన్నట్టే పవన్ కళ్యాణ్ అన్నట్టే ఆ కలియుగ దైవంతో కలిపి ఆయన అన్నట్టే 11 సీట్లు రావడం, ఆ పాతాళ లోకాన్ని దొక్కేయడం జరిగింది. అలాగే ఈ రోజును కూడా ప్రతి విషయంలో హిందూ ధర్మం, సనాతన ధర్మం కూడా కాపాడటానికి మా పవన్ కళ్యాణ్ గారు ఉదయం చేశారు. ఉదయం కూడా మాట్లాడారు, మీరు తెలిసి ఉంటుంది. 6 గంటల నుంచి 10 గంటల వరకు ఒక యాగాన్ని తరబెట్టారు. ఆ దేవుడిని క్షమించమని అందరి తరఫున, హిందూ సమాజం అందరి తరఫున కూడా మా పవన్ కళ్యాణ్ గారు చేశారు. ఈ యొక్క దీక్షను మా పిఠాపురం నుంచి శాసనమైనటువంటి పవన్ కళ్యాణ్ చేయడం వల్ల మేము పిఠాపురం నుంచి కూడా నిన్న నుంచి మొదలుపెట్టాం. ఈ రెండో రోజు మా జనసైనిక నాయకులు అవుతామండి, మన జన సైనికులు అవుతామండి, వీర మహిళలు అవనండి, అభిమానం అందరూ కూడా అందరి అభిమానాలతో కూడా ఆయనకి ఫుల్ మద్దతుగా ఆయన యొక్క ఆరోగ్య కూడా ఆ దీక్ష కొనసాగాలని ఆశిస్తున్నాం. ఈ జై జనసేన. చేప నూనె లేదా గుడ్డు మాంసం ఆయిల్తో కలిపి అవశేషాలు ఉన్నాయని చెప్పి గుర్తించడం అనేది అసలు హిందూ మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి? ఇలాంటి సందర్భాల్లో హిందువులందరూ కూడా చాలా విచారం వ్యక్తం చేస్తున్నారు. దానిపై ఒక జన సైనికుడు మీ స్పందన ఏంటి? గత ప్రభుత్వం వైఖరిని బట్టే కదండి ఇప్పుడు గత ప్రభుత్వంలో ఏదైతే ఉందో అంతకుముందు ఎప్పుడూ లేని విధంగా, అంటే ఇప్పుడు మన దైవాన్ని ఎంతగా ఆరాధిస్తామో ప్రసాదాన్ని కూడా అంత పుణ్యంగా స్వీకరిస్తాం. అక్కడికి వెళ్ళిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటే అక్కడ ఆ ప్రసాదం తెచ్చి పంచేది ఎక్కువ మొత్తంలో ఉంటుందండి. ఒక లడ్డు తీసుకొచ్చి 10-20 మందికి పంచుతారండి. అది ఏదైతే ఆ కలుషిత లడ్డూని ఇప్పుడు ఎవరైతే స్వీకరించారో వాళ్ళందరూ బాధకి గురవుతున్నారు. దానికోసమే గత ప్రభుత్వం చేసిన వైఖరికి ఇప్పుడు ప్రాయశ్చిత్త దీక్ష పవన్ కళ్యాణ్ గారు పట్టడానికి కారణం ఏంటంటే, గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని స్వామి మీరు మా మీద ఎటువంటి శిక్షలు వేయకండి, మీరు మా మీద కొంచెం మంచి ఉద్దేశంతో చూడాలి, ప్రజలందరూ ఆరోగ్యవంతులతో ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాయశ్చిత్త దీక్ష పట్టడం జరిగింది. ఇది మనం గమనించినట్టయితే ఒక లడ్డు మన నెయ్యిలో 100% క్వాలిటీ ఉండాల్సిన నెయ్యి 20% ఉందంటే లెక్కేయండి. 20% అంటే ఇప్పుడు 1000 రూపాయలు నెయ్యి తీసుకుంటే అందులో 200 మాత్రమే నెయ్యికి ఖర్చు పెడుతున్నారు. మిగతాదంతా కూడా వ్యర్థ పదార్థాలు వేయడం వల్ల వాళ్ళకి ఏదైతే కాంట్రాక్ట్ తీసుకున్నారో దానికి న్యాయం చేసుకోవడానికి వాళ్ళ ఇష్టాచారంగా చేయడం జరిగింది. అలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఒక సీనియర్ లీడర్గా, ఒక అంటే హిందూ ధర్మాన్ని పాటించే వ్యక్తిగా మీకు ఎలా అనిపిస్తుంది? ఇది చాలా దారుణం అండి. మార్కెట్లో స్వచ్ఛమైన నెయ్యి కొనాలంటే కేజీ 3000 రూపాయలు కానీ దొరకదు. అటువంటిది 350కి దేవస్థానాన్ని సప్లై చేశారంటే ఇది మనం ఎవరో చెప్పక్కర్లేదు, దాంట్లో అవినీతి జరిగిందని. దాని మీదట
మరి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మరి మమ్మల్ని క్షమించండి భగవంతుడా, తప్పేదో జరిగిపోయింది, గత ప్రభుత్వం ఏదో తప్పు చేసింది, మమ్మల్ని శిక్షించకుండా మా ప్రభుత్వాన్ని మా ప్రజల్ని సుభిక్షితంగా ఉండాలని ఆయన ఈ దీక్ష మొదలుపెట్టారు. ఆ దీక్షకు మద్దతుగా ఈ జన సైనికులందరూ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఈ దీక్షలో పాల్గొన్నారు. దాని గురించి మేము కూడా ఈరోజు ఈ దీక్షలో పాల్గొన్నాం. మరి ఈరోజు తిరుపతి దేవస్థానంలో మరి అంత పవిత్రమైన మహాపవిత్రమైన లడ్డూ విషయంలో చాలా దారుణంగా తిరుపతి మరి దేవస్థానంలో వాళ్ళు పాలక మండలి అసలు ఎందుకు పట్టించుకోలేదు అర్థం అవ్వలేదండి మాకు. ఎందుకంటే మరి ఇన్ని రోజులు బట్టి కూడా గత 5 సంవత్సరాలు బట్టి కూడా మా అందరి చేత అక్కడ ఉన్న లడ్డూలోని చేపలది పందిది ఇవన్నీ కొవ్వులు కలిపి చేశారనేది అసలు ఊహించుకోవడం కూడా చాలా బాధాకరంగా ఉందండి. ఈ విషయంలో మాత్రం మా పవన్ కళ్యాణ్ గారు మాత్రం మరి నిన్న 11 రోజుల దీక్ష కూడా తీసుకున్నా ఉన్నారండి. మరి ఆయన మద్దతుగా మేము కూడా జనసేన పార్టీ నుంచి మేము కూడా మరి ఈ 2వ రోజు నేను కూర్చోవడం జరిగిందండి. మరి ఈ విషయంలో మాత్రం మేము క్షమించేది ఉండదండి. మా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారం ఇది ప్రతి భారత హిందూ ధర్మానికి చాలా ఇది రైట్. చూసారు కదా ఇక్కడ జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, దివ్యాంగులు కూడా పవన్ కళ్యాణ్ గారి దీక్షకు మద్దతుగా గత 2 రోజుల నుంచి ఇది 2వ రోజు వాళ్ళు దీక్షలో కూర్చుని ఆయన సంఘీభావంగా 11 రోజుల పాటు దీక్ష చేయడం అనేది జనసేన పిఠాపురం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అడుగుజాడల్లో మేము నడుస్తాము, సనాతన ధర్మాన్ని రక్షించడంలో మా వంతు ప్రయత్నం మేము కూడా చేస్తామని చెప్పి తమ సంతోషాన్ని తెలియజేస్తున్నారు.